ఏపీ పాలిటిక్స్ 2 months అధికారం వచ్చి 2 months అయింది. ఎలా ఉంది ఏంటి పరిపాలన గురించి ఏమన్నా? చిన్న షార్ట్ కట్ లో చెప్పానా. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 2 months. 2 months. ఇప్పుడు నీకు వరి పొలం పంట గురించి తెలుసు కదా. గింజలు అయితే మొలకలు ఎప్పుడు వస్తాయి? వస్తాయి 2 months తర్వాత 6 అయితే months ఆ పంట చేతికి ఎన్నాళ్ళకి వస్తుంది? 6 months 8 months పడుతుంది. రాజకీయం కూడా అంతే. జస్ట్ వాళ్ళు ఇప్పుడే కదా బిగినింగ్. జస్ట్ ఇప్పుడు అది కొంచెం పైకి రావటానికి టైం పడుద్ది. సో అప్పుడే విమర్శలు అనేవి ఎంతో మంది చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ జగన్ గారు అంటున్నారు కదా, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయి, హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి అని ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా వెళ్ళారు కదా, దానిపైన ఏమంటారు? ఇప్పుడన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళి మాకు ప్రత్యేక హోదా కావాలి, కేంద్రం నుంచి నిధులు ఏమన్నా తెచ్చిపెట్టారా? ఇది నా ఒక్కడ మాట అని నేను చెప్పట్లా. ఇప్పుడు బేసిక్గా నా ఒక్కడ మాట అని నేను చెప్పట్లా. ఆల్మోస్ట్ ఏపీ ప్రజల్లో ఇలాగే ఉంది. చదువుకున్న వాళ్ళే కానివ్వండి, కొంచెం యువత ఇళ్ళ జనాభా ఏదైనా కానీ ఎప్పుడన్నా మన గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? వాళ్ళు వచ్చి 2 months అయింది. 15,000 కోట్లు ఎంతో తెచ్చారు. అక్కడ నుంచి తెచ్చి దేనికి తెచ్చారు? అమరావతిని రాజధాని. ఇప్పుడు రాజధాని ఒక విషయం బ్రో, నేను ఇలా అంటున్నాను. ఇప్పుడు రాజధాని అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి మాకు ఉండాల్సినంత ఉండదు కదా. మాకంటూ ఏపీలో రాజధాని ఉందనుకో, అక్కడ ఏదో 4-5 కంపెనీలు వస్తాయి, ఏదో ఒక జాబ్ వస్తుంది, అక్కడే చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఇంత ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు కదా. కాకపోతే ఏంటంటే ప్రజలు దింపాలి అనుకున్నారు, దింపారు. మరి వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. వీళ్ళు Super 6 అన్నారు కదా, ఇవన్నీ అమలు చేయగలరంటారా? Super 6 లో ఎన్ని అమల్లోకి వచ్చినాయి? ఇప్పుడు జస్ట్ పింఛన్ ఒకటి ఇచ్చారు. పింఛను ఇంకోటి ఏదో ఇచ్చి ఉంటారు. ఇసుక కూడా మోసం అంటున్నారు కదా ప్రతిపక్షాలు. బ్రో మొన్న వర్షాలు వచ్చినాయి. వర్షాలు వస్తే మొన్న నువ్వు భద్రాచలం అటు సైడ్ రాజమండ్రి ధవళేశ్వరం ఇటు ఎంత ఫ్లోటింగ్ వస్తుంది? ఇప్పుడు ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? అంత ఫ్లోటింగ్ ఉంటే ఎవడ తెస్తాడు? ఇప్పుడు గంగబూతులు అయినా వెళ్ళి ఇసుక బోట్లోకి తేవాలంటే వాళ్ళు ఎంత రిస్క్ అయ్యేదైనా. ఇప్పుడు ఒక దారంటూ లేదు ఇసుక తెస్తాకి. అమలు చేశారు, కొంచెం ఆ ఫ్లోటింగ్ తగ్గాక నిదానంగా ఇసుక కూడా వచ్చేస్తుంది. కానీ రేట్లు ఎక్కువ పెంచేశారంట కదా. అప్పటికి పోల్చుకుంటే తక్కువ బ్రో. ఓకే ఒక 5 years తర్వాత రాష్ట్రాన్ని ఎలా చూడొచ్చు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా చూడంటే మనకి రాజధాని చూడాలంటే చంద్రబాబు గారి హయాంలో రాజధాని అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. జగన్ గారు గెలిచారు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మనకు రాజధాని లేదు. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అన్న, ఒక రాజధాని కావాలి. ఆ రాజధాని వచ్చాక ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న భూములకి వాల్యూ పెరుగుతుంది, కొన్ని కంపెనీలు అనేది ముందరకు వస్తాయి. రాజధాని ఉంది, కొంచెం క్రౌడ్ అనేది మనకి పెరుగుతూ ఉంటే కంపెనీలు వస్తాయి, జాబులు వస్తాయి, యువత కూడా కొంచెం బాగుపడే అవకాశాలు ఉన్నాయి. అదీగాక లూలు మాల్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి తీయించారో లూలు మాల్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నాను. ఇప్పుడు బయటకు వస్తున్న విమర్శలు, లూలు మాల్ తీసుకొస్తే 10,000 మందికి ఎంతమందికి ఉద్యోగాలు ఏదో అన్నారు. కొంచెం ఇది ఇప్పుడు మన రాజధాని చేయటానికి కొన్ని నిధులు కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తానన్నారు. మరి అది ఏం జరిగిద్ది అన్నది చూడాలి. మరి ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం? ఫ్రీ బస్ మనకెందుకు బ్రో? ఫ్రీ వైన్స్ అని పెడితే బాగుంటది, కానీ అది లేడీస్ కి అన్న, మనకెందుకు? ఓకే, అంటే ఆ పథకం వల్ల లాభమా నష్టమా? లాభమే కదా. ఇప్పుడు ఓ మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, ఇంకో లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు తిరగతాకైనా మిడిల్ క్లాస్ వాడు తిరగతాకైనా లేడీస్ కొంచెం కన్వీనియంట్ గా బాగానే ఉంటది. ఫ్రీ బస్ అంటే ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పెట్టారు, మనం చూస్తున్నాం. ఫ్రీ బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. మెట్రోకి వెళ్ళే వాళ్ళు మెట్రోకి వెళ్తున్నారు, ర్యాపిడో క్యాబ్లకి వెళ్ళే వాళ్ళు అంటే ఫ్రీ బస్సు పెడతాం వల్ల కొద్దో గొప్ప మంచిదే. ఎందుకంటే ఒకడు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. అది లేడీస్ కి ప్లస్ పాయింట్. ఓకే, ఫైనల్ గా కూటమి నుంచి మీరేం కోరుకుంటున్నారు? కూటమి గురించి మేమేమనుకుంటున్నానంటే అన్న, రాజధాని కడతారని, మన ఏపీని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా వాళ్ళు చేయబోతారని. ఒకవేళ చేయలేకపోతే నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఏంటి, అది ప్రజలు తీసుకునే డెసిషన్. మనమే ప్రజలంటే మీరే, నేను ఒక్కనే అంటే నేనేమంటాను, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ మనకి కాబట్టి మన డిప్యూటీ మనం ఓటే వేస్తాం, కానీ అందరూ అలా ఉంటారు కదా. చూడాలి, ప్రజలకు సంబంధించి. మీరైతే ఫైనల్ గా అయితే అన్ని ఇచ్చిన పథకాలు మంచి అభివృద్ధి నెరవేర్చారని, ఒక రాజధాని తీసుకొస్తారని, లూలు మాల్ కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది విజయవాడలోనే కట్టాలి, కొంచెం దగ్గరగా ఉంటది. ఔటర్ రింగ్ రోడ్ పెద్దది ఒకటి ప్లాన్ చేశారు. ఓకే, అది వస్తే
జంట నగరాలకి పండగే. పండుగే మననే కాదు, చుట్టూ కొన్ని పొలాలకు కూడా రైతులకు కూడా కొంచెం ప్లస్ పాయింట్. ఇప్పుడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, అమ్ముకునేవాళ్ళు అమ్ముకుంటాయి, బాగుంటది. థ్యాంక్ యూ బ్రో.